మొన్న జనసేన పార్టీ తరఫున మేము చేసినప్పుడు 18 కాలేజీల తరఫున యువతులు విద్యార్థులు అందరూ మొన్న జయప్రదం చేశారండి బహిరంగ సభని. సో ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాల్లో మొన్న వచ్చిన దాదాపుగా మాకు 30,000 నుంచి 40,000 మధ్య మొన్న హాజరయ్యారండి. ఈ 40,000 మందికి మేము ఏంటంటే ఒకటే చెప్తున్నాం, బీజేపీ అభ్యర్థి ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మెసేజ్ల ద్వారాను మేము ఒక 4-3 రోజులు సమావేశపరుస్తున్నామండి. అందరినీ సమావేశపరిచి వాళ్ళ ద్వారా బీజేపీలో ఉన్న వాళ్ళకి అందరికీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటింటి ప్రచారం ఒకటి, ఈ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఎలా మనం అభ్యర్థులు గెలిపించాలి, వాళ్ళ మేనిఫెస్టోని మేమందరం అడాప్ట్ చేసుకుని ఆ మేనిఫెస్టో ద్వారా వైజాగ్కి ఏ విధంగా మనం వీళ్ళు ఇచ్చే అభివృద్ధి ఎలాంటిదని చెప్పేసి కూడా మేము డిస్కస్ చేసుకుని దాని ముందుకు తీసుకెళ్దాం. ఆ అభ్యర్థుల్ని వేలాది మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నామండి. మమ్మల్ని బీజేపీ వారు అడిగారండి, యాక్చువల్గా ఇంటింటి ప్రచారము లేకపోతే నియోజకవర్గాల వారిగా ఎలా చేస్తారని ప్రచారం అడిగారండి. మాతో కోalition అయ్యారు వాళ్ళు. వారి ఆదేశాల ప్రకారం బీజేపీ వారికి మాకు ఇప్పుడు గెలిపే ముఖ్యం. ఇప్పుడు మాకు ఇక్కడ వైజాగ్ లో టఫ్ పోటీ ఉందండి. యాక్చువల్గా ఈ వైజాగ్ లో ఉన్న టఫ్ పోటీని మేము ఎదుర్కొని ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారికి బహుమతి ఇవ్వబోతున్నాం. బీజేపీ లోక్సభ అభ్యర్థి చేయడానికి ప్లస్ మేము విడివిడిగా అంటే వాళ్ళు పిలిస్తేనని కాదండి, మా సొంతగా మేము ప్రతి ఏరియాకి వెళ్ళి బీజేపీ ఎక్కడైతే అభ్యర్థి ఉంటారో మా సొంతగా మేము మా జనసేన కార్యకర్తలు ఉండి మేము బీజేపీ సపోర్ట్ పలుకుతున్నాం. బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు కృషి చేయండి అని చెప్పేసి ఇంటింటికి మేము ప్రచారం చేయబోతున్నామండి.